కానీ ఈ కథలోంచి మాకు ఒక చిన్న విషయం తెలిసింది. 'మహర్షి' సినిమా కూడా ఈ కథ నుంచే తీసుకున్నారు అని చెప్పేసి. అంటే దీని మీద కూడా నేను ఫైట్ చేయాలంటే తిరగాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి, లాయర్‌ని మెయింటైన్ చేయాలి. ఇదంతా ప్రాబ్లమ్ అని నేను ఆపాను. బట్ ఇది సక్సెస్ తర్వాత దీని గురించి కూడా మీతో మాడతా. ఇంకో సందర్భంలో మాడతా. ఓకే. ఖచ్చితంగా దాని గురించి కూడా మీరు ఫైట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా ఫ్యూచర్‌లో? అంటే ఖచ్చితంగా దీన్ని ప్రపంచం ముందు తీసుకొస్తాను. అది కూడా తీసుకొస్తాను. ఓకే. ఆ బుక్ కూడా ఇస్తాను. ఒకసారి మీరు కథ చదవండి. డెఫినెట్‌గా. మీరు ఫోన్ చేయండి. ఈ కథకి సినిమాని 2 ఒకసారి మళ్ళీ చూసి ఇది కాపీ సార్ మీ కథ స్ఫూర్తితోనే ఇది తీశారని మీరు చెప్తే నేను దాని మీద కూడా స్ట్రగుల్ చేస్తా. బాధ్యత మీరే తీసుకోండి. డెఫినెట్‌గా సార్. జనరల్‌గా బుక్స్ చదవడం అంటే నాకు చాలా ఇష్టం. మీలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని అడిగి మరీ తీసుకునే అలవాటు ఉంది నాకు. ఇలా ప్రత్యేకంగా కొన్ని పుస్తకాలు మీకై మీరే ఇస్తా అన్నప్పుడు తప్పకుండా చదువుతాను. చదవండి. ఇది కూడా ఎట్టగా ఆ సినిమాకు స్ఫూర్తి అయిందో ఒకసారి మీ అనాలిసిస్ చేయండి. షూర్ సార్. అండ్ ఫస్ట్ పాయింట్ అసలు శ్రీమంతుడు కథ మీదే అని చెప్పేసి మీకు ఎప్పుడు తెలిసింది? ఎస్, అది వాస్తవం చెప్పాలంటే ఇది నేను 2012లో నేను రాసిన నవల అండి. ఇది సత్యేంద్ర ప్రేమ పైకి పెట్టండి ఫింగర్స్. 2012లో రాసిన నవల ఇది. ఇది నవలల పోటీల్లో అనిల్ అవార్డు నవలల పోటీ జరుగుతుంది ఎక్కడ స్వాతి మ్యాగజైన్లో. ఓకే. నేను వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 100-200 నవల్స్ వచ్చినా 12 నవల్స్ తీసుకుంటారు. అందులో 1 ఆఫ్ ద నవల్గా తీసుకున్నారు. తీసుకుని ఇది కూడా ఈ ఫిబ్రవరి నెలలోనే దీన్ని పబ్లిష్ చేశారు 2012లో. ఓకే. అది నా బర్త్డే ఇయర్గాడ మంత్గాడ. ఓకే. సరే నాకు ఏదో బర్త్డే గిఫ్ట్ అనుకున్నాను ఆ రోజుల్లో. 2012 ఫిబ్రవరిలో మీ బర్త్డే. యా. ఎప్పుడు సార్ డేట్ ఏంటి? అది ఫిబ్రవరి 11. ఫిబ్రవరి 11 మీ బర్త్డే. ఓకే. మొన్ననే అయిపోయింది. ఇది ఫిబ్రవరి 2012. ఓకే. చూడండి. ఓ ఓకే. ఈ నవల నేను అవుతా ఇది బర్త్డే గిఫ్ట్ లాగా అనుకున్నాను. ఆ విధంగా నేను ఈ నవల రాశానండి. ఈ నవల నేను యాక్చువల్గా ఏంటంటే నా ఫ్రెండ్ ఒక అతను సినిమా తీయాలని ఆలోచనతో ఉంటే ఈ నవల బాగుంటుంది, దీన్ని మనం పిక్చరైజ్ చేద్దాము. మాది కూడా ఒక స్నేహ క్రియేషన్స్ ఉంటే అది తర్వాత వాళ్ళు జయలక్ష్మి ప్రొడక్షన్స్ అంటే వాళ్ళు కలిసి తీద్దామని మేము ఈయన దగ్గరికి వెళ్ళాం. ఇది సముద్ర గారి దగ్గరికి వెళ్ళాం. ఓకే. సముద్ర గారు. ఎవడైతే నాకేంటి తర్వాత సింహరాజ్ సినిమా ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాం, కథ చెప్పాం. ఆయన వేరే దగ్గర షూటింగ్ ఉంటే వెళ్ళి చెప్పాము, బాగుంది తీద్దాం ఇది అని అన్నాడు. తర్వాత సినాప్సిస్ కూడా దాన్ని స్టోరీ లైన్ తయారు చేయండి మాట్లాడుకున్న తర్వాత నేను ఒకరోజు నా ఫ్రెండ్ ప్రకాష్ అతను ఫోన్ చేసి నువ్వేదో సినిమా తీయాలనుకొని వర్కౌట్ చేస్తున్నావు, ఇది శ్రీమంతుడు ప్రాజెక్ట్గా వచ్చింది. అతను నవల గురించి తెలుసు పూర్తిగా. అన్ఫార్చునేట్లీ ఆయనకి కొంచెం క్యాన్సర్తో చనిపోయాడు పాపము. ఆ ప్రకాష్ గారు దీన్ని ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నావు, ఇదేమో సినిమాకి వచ్చిందంటే అప్పుడు సినిమా చూసినప్పుడు ఐ వాజ్ షాక్డ్. ఏంది యాస్టీజ్గా తీసేడు ఇతను. ఆఖరికి నేను దేవరకొండ పెట్టాడు, విలేజ్ గాడు యాస్టీజ్గా నిమ్మగడ పెట్టాడు, కథా ప్రాంతం కాడ అని చెప్పి మేము షాక్ అయ్యి నేను ఫోన్ చేశా. రైటర్ అసోసియేషన్ పైన మిద్ది పైన డైరెక్టర్ అసోసియేషన్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ నెంబర్ తీసుకొని చేస్తే బాబే నాకు ఆయన ఫోన్ తీశారు. తీసి ఇట్లాగా నేను సౌండ్స్ అండి శరత్చంద్ర రైటర్ని. మరి నాకేంటంటే కొరటాల శివ గారు అంటే కొరటాల సత్యనారాయణ కమ్యూనిస్ట్ ఫ్యామిలీస్ వచ్చాడు కదా అనేది నాకు ఉన్న ఒక సాఫ్ట్ కార్నర్. ఓకే. మీకు అసలే కమ్యూనిస్టులు అనేసరికి కొంచెం ఒక అంటే జనరల్ గా వాళ్ళు కొంచెం జీవితాలు త్యాగం చేసి ప్రజల కోసం పనిచేస్తారు, కొంచెం నిజాయితీగా ఉంటారని కదా నేను అనుకోవడం. అందుకే నేను మీడియాకి వెళ్లకుండా ఆయన కోసం వెయిట్ చేశా. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ఆయన శ్రీమంతుడు సినిమా తాలూకు ఎంజాయ్మెంట్ చేయడం కోసం అమెరికాలో ఉన్నాడు. అంటే తర్వాత మళ్ళీ నేను ఒక 10 రోజుల తర్వాత కాల్ చేసిన తర్వాత అప్పుడు టచ్లోకి వచ్చాడు ఆయన, లైన్లోకి వచ్చి. అంతకుముందు ఆయన ఏం చెప్పాడంటే ఇది సరే మీదైతే దానికి సంబంధించిన పోలికలు ఉన్నాయి పంపించండి అంటే నేను వాట్సాప్లో ఈ ఫీచర్స్ అన్ని పంపించాను, ఒక 20 పాయింట్స్. ఓకే. ఎవరికి? మన కొరటాల శివగారి మిత్రుడికి. ఓకే. పంపించా. తర్వాత శివగారు వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే చెప్పాడండి మీ కథ వేరు మా కథ వేరు, మీరు ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారట కదా చేసుకోండి నో ప్రాబ్లం అన్నాడు.
సార్ నేను నవల్ కూడా పంపిస్తాను, మీరు మీ దగ్గరికి మీరు చేసి కాపీ చేశారు అనడం లేదు, ఎవరన్నా మీ అసోసియేట్స్ ఎవరిని ఇచ్చి ఉండొచ్చు, ఒకసారి మీరు వాళ్ళని మీరు మా నవల్ చదవండి సార్ అని చెప్పి నేను ఒక నవల్ పంపించాను. పంపించిన తర్వాత అతని నుంచి ప్రాపర్ ఆన్సర్ లేదు. సరిగ్గా అదే టైంలో నేనేం చేశానంటే చంద్రశేఖర్ ఆజాద్ గారని ఒక పాపులర్ రైటర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, నా బ్లాక్ బాక్స్ నవల్తో సంతకాలు పెట్టించి పోయింది ఆయన దగ్గరికే. కాబట్టి ఆయనతో ఉండి ఇంటరాక్షన్ బట్టి నేనేం చేశానంటే ఇట సార్ నాది కాపీ జరిగింది. అంత తర్వాత ఆయన ఏం చేశాడంటే వాళ్ళ మనవరాల ఫంక్షన్ ఉంటే అక్కడికి గోపాలకృష్ణ గారు వస్తారు, మీ నవలు తీసుకురండి ఆయన్ని పరిచయం చేస్తా అన్నాడు. నాకు ఆయనతో పరిచయం లేదు, పరచూరు గోపాలకృష్ణ. అప్పుడు ఈ నవలు తీసుకెళ్ళి గోపాలకృష్ణ గారికి ఇచ్చాను. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఆజాద్ గారు చెప్పారమ్మా, నేను కొరటాలతో మాట్లాడాను, అతను ఏం ఒప్పుకోవడం లేదు, మరి నువ్వు రైటర్ అసోసియేషన్ మెంబర్ కాబట్టి నేను కమిటీలు పెడతాను, ఇట బయట నవల్స్ని కూడా మేము పరిగణలో తీసుకొని దాన్ని చేద్దామని చెప్పని ఆయన కమిటీలు పెట్టాడు. సో కొంత సపోర్ట్ అయితే దొరికింది మీకు బిగినింగ్ లోనే. అంటే పరచూరు గోపాలకృష్ణ గారు ఆ రోజు ఆ స్టెప్ తీసుకోకపోతే, లేకపోతే ఆజాద్ గారు నాకు సపోర్ట్ చేయకపోతే, అంటే బేసిక్గా ఆయన రైటర్ కదా, రైటర్కి అన్యాయం జరిగితే సహించలేడు కదా. అవునవును. కాబట్టి కమిటీలు పెట్టారు. కమిటీలు పెట్టిన తర్వాత నాదని వాళ్ళు 100% ఫీల్ అయినారు. ఫీల్ అయిన క్రమంలో ఆజాద్ గారికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఇట్లాగ శరత్చంద్ర నీకు బాగా సన్నిహితం అంట కదా, మిత్రుడు కదా, ఒకసారి ఆయనతో మాట్లాడండి, కమిటీ కొంత కంటెంట్ అయిందని ఫీల్ అయ్యారు కమిటీ కాడ, మీరు ఒకసారి మాట్లాడండి అని చెప్పిన తర్వాత ఆయన నాకు కాల్ చేశాడు. చేస్తే సార్ ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇవ్వాలని డిసైడ్ అయ్యి నేను మాట్లాడుకుంటున్నాము, నేను ఒక్కనే డిసిషన్ తీసుకుంటాను అని నేను ఆయనకి చెప్పిన తర్వాత ఆయన ఏం చేశాడంటే మరి మళ్ళీ ఆయనతో విజయేంద్ర ప్రసాద్ గారు ఆయన కాల్ చేశారు, ఈయన నాకు కాల్ చేశాడు. ఆయనకి కాల్ చేసిన విజయేంద్ర ప్రసాద్ ఎందుకు కాల్ చేశాడంటే పోలికలు ఆయన ఉద్దేశంతో కాల్ చేశాడు. రాజమౌళి ఫాదర్ ఉన్నాడు. ఆ తర్వాత నేనేం చేశాను, నాకు ఆయన ఫోన్ పెట్టేసిన 1/2 అవర్కి ఆకళ్ళ గారు ఫోన్ చేశారు. ఆయన అప్పుడు జనరల్ సెక్రటరీ రైటర్ అసోసియేషన్. చేస్తే ఆయన నాకు కాల్ చేస్తే నేను పక్క రోజు రమ్మన్నారు, 10 గంటలు రా శరత్చంద్ర అంటే వెళితే ఆయన ఏం చేశాడంటే నువ్వు హైకోర్టుకు పోతే వాళ్ళు సుప్రీంకోర్టుకు పోతారు, నువ్వు బాగా రాస్తావు శరత్చంద్ర, అంతకుముందు భారద్వాజ్ గారు ఆయన కథ ఏదో ఒక 2 లైన్లు ఏదో తీసుకుంటే 2 లక్షలుగా డబ్బులు ఇచ్చాయంట తమ్మారెడ్డి భారద్వాజ్ గారు హానెస్ట్గా. తమ్మారెడ్డి భారద్వాజ్ గారు ఎవరికి ఇచ్చారు? ఈయనకి ఆకళ్ళకి ఏదో సినిమాలో వాడుకుంటే అంటే అందరూ అంత హానెస్ట్గా ఉండరు అని చెప్పి ఆయన్ని పొగుడుతూ విషయం చెప్పి నీకు కూడా ఒక 10-15 ఏర్పాటు చేస్తాం, మీరు ఒక అవగాహన రండి అంటే, సార్ ఇది డబ్బుల వ్యవహారం కాదు, నా స్క్రిప్ట్ ఒకటి మహేష్ బాబుకి సరిపడే స్క్రిప్ట్ ఉంది నాది, తీసుకోమనండి, హిందీలో నేమేమని చెప్పా. నాకేం గొడవలు పెట్టుకోవాలి, నాకేం లేదు, హిందీలో నేమ్ ఇవ్వండి, హృతిక్ రోషన్తో సినిమా దిగిపోతున్నానని తెలిసింది, దీన్ని అప్పటికే వచ్చింది హృతిక్ రోషన్తో శ్రీమంతుడు అని, ఇప్పుడు ఆగిపోవడానికి కారణం అదే. మరి అంటే ఇంకొక స్క్రిప్ట్ నీ తీసుకోవడం అనేది నా చేతిలో ఉండదు, అది ఎందుకంటే స్క్రిప్ట్ వాళ్ళకి నచ్చాలా, వాళ్ళు ఓకేనాలా. శ్రీమంతుడు అనుకున్నాక ఆగిపోవడానికి కారణం ఏంటి? నాకు అది క్లియర్ గా పాయింట్ అర్థం కాలేదు, ఎందుకు ఆగిపోయింది? ఏది హృతిక్ రోషన్ తో శ్రీమంతుడు చెప్తాను, తర్వాత చెప్తాను. అంటే అప్పుడు నేను ఆ మాట చెప్పిన తర్వాత సరే, అప్పుడు ఆజాద్ గారు వచ్చారు, ఆయన కూడా ఉన్నాడు అక్కడ, ఆయన కటింగ్స్ ఆయన కథ ఏమైనా పెట్టాడు సార్ అంటే చూపించారు. ఆయన కథ ఎక్కడా లేదు, రైతే రాజు తర్వాత ఈనాడు ప్రెస్ క్లిప్ ఈ చూపించారు, ఇందులో కథ ఎక్కడ ఉంది సార్ అన్న, మీ దగ్గర రిజిస్ట్రేషన్ అయి ఉండాలా, అయితే మీ దగ్గర కథ చూపించాలా, రైతే ఈనాడు ప్రెస్ క్లిప్పింగ్స్ కథ ఎట్ట అవుతుంది, కాదు కదా. అందుకే నేనేం చేశానంటే సరే అది జరిగిపోయింది, మీరు నాది ఒక నవల్లో తీసుకోండి, ఆ నవల ద్వారా వచ్చే డబ్బులు నాకు ఇవ్వండి, హిందీలో నేమేమని చెప్పి జినాయిన్ గాని అడిగాను. అడిగిన తర్వాత నేను బయటకు వచ్చి నేనేం చేశానంటే దానికి ముందు జరిగిన నేపథ్యం ఏంటంటే, ఈ మధ్యకాలం అంటే వీళ్ళు కాల్ చేయక ముందు జరిగిన నేపథ్యం ఏంటంటే, నేను దాసరి గారిని కలిసా. ఇప్పుడు నేను ఎవరైతే ప్రొడ్యూసర్తో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నానో ఆ కుర్రోడు సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్లో మెంబరు.
మెంబర్ అయితే జయలక్ష్మి ప్రొడక్షన్స్ వాళ్ళది. వాళ్ళు ఏం చేశారంటే అక్కడ కాటకుల ప్రసాద్ గారిని కలిశారు అక్కడ. అంటే మేము తీయాల్సిన ప్రాజెక్ట్ కాపీ జరిగింది, ఇది పరిస్థితి అని కలిస్తే అప్పుడు ఆయన దాసరికి కాల్ చేశారు. నవ్ హీజ్ లైవ్, ఆయన ఉన్నారు. దాసరికి కాల్ చేసి దాసరి గారి దగ్గరికి వెళ్ళి ఈ నవలు పోలికలు 2 ఇచ్చాం. ఇచ్చిన తర్వాత దాసరి గారు సరే 1 వారం తర్వాత ప్రసాద్ గారు చెప్పారు 1 వీక్ తర్వాత రండి మీరు అంటే 1 వీక్ తర్వాత వెళ్ళాం. 1 వీక్ తర్వాత వెళ్తే ఇట్లా నా స్క్రిప్ట్ వేరు మీ స్క్రిప్ట్ వేరు, మీ పాటి మీరు ప్రాజెక్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అన్నారు సార్ శివ గారు. అంటే ఎట్ట తీస్తావయ్యా, యాజ్ టీజ్గా కాపీ చేసినట్టు అర్థమవుతా ఉంది కదా, నువ్వు వాళ్ళని కాపీ చేసినట్టు ఉంటుంది కాబట్టి అది నీకు సాధ్యం కాదు అన్నారు. ఆ అవగాహనతో నేనేం చేశానంటే నాకు ఇప్పుడే రైటర్ స్టేషన్ ఈ ఆఫర్ చేశారు కదా, నేను దాసరి గారి ఇంటికి వెళ్ళా. నేను మళ్ళా వెళ్ళిన తర్వాత ఇట్లా అంటున్నారు సార్ వాళ్ళు 10-15 లక్షలు ఆఫర్ ఇస్తున్నారు, దీన్ని ఇంతటితో క్లోజ్ చేద్దామంటున్నారంటే అప్పుడు ఆయన ఉమర్ ధనరాజా గారికి కాల్ చేశారు దాసరి గారు. ఇప్పుడు ఆమె జనరల్ సెక్రటరీగా ఉన్నారు, నా ముందే చేశారు. నేను పక్క వచ్చా, వాళ్ళు పెద్దవాళ్ళు కదా మాడుకుంటారు అని. సరే తర్వాత మళ్ళీ ఆయన ఏం చెప్పాడంటే నీదని ఒకసారి డిసైడ్ అయితే నువ్వేం చెప్తే అది చేయాలి, ఫైనాన్షియల్గా నువ్వు ఎంత అడిగితే అంత ఇవ్వాలి 1, 2 క్షమాపణ చెప్పాలి నువ్వు కోరుకుంటే అది కూడా జాయింట్ ప్రెసిడెంట్ పెట్టి చేయొచ్చు అన్నారు. నేను వచ్చి నేను ఈ కాటకడ ప్రసాద్ గారికి కాల్ చేశా, సార్ ఇట్టాగా ఫైనాన్షియల్ ఆఫర్ అంటున్నారు, నాకు డబ్బు కంటే కూడా నాకు క్రెడిట్స్ రావాలి సార్, నాకు హిందీలో నేమ్ ఇవ్వమనండి అన్న. అప్పుడు ఆయన పరచూరు గోపాలకృష్ణ గారు కాల్ చేసినట్టున్నారు. పరచూరు గోపాలకృష్ణ గారికి తెలియదు అనుకుంటా ఆకలి గారు ఇచ్చిన ఆఫరు, లీగల్గా పోనీయండి మనం ఎందుకు డబ్బులు ఆఫర్ చేయాలా అన్నారు. అయితే నేనేం చేశానంటే సరే మీదని నాదని ప్రూవ్ అయింది కదా రైటర్ సెషన్లో, నాకు ఆ రిపోర్ట్ ఇమ్మని అడిగా. అని ఎవరి ద్వారా అడిగాను, పిఓడబ్ల్యూ సంజయ్ గారు ఉన్నారు, ఆ పిఓడబ్ల్యూ సంజయ్ గారి ద్వారా పరచూరు గోపాలకృష్ణ అడిగా. అడిగితే ఆయన ఆకలి గారు చెప్తే వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే నాకు రైటర్ సెషన్లో మెంబర్షిప్ ల్యాప్స్ అయింది. ఎలా అయింది ల్యాప్స్, నేను అంత 5-6 నెలల ముందు లెటర్ పెట్టున్నా, నేను ఒక కుర్రాడికి రెన్యువల్ చేయడం కోసం డబ్బులు ఇస్తే వాడు వరంగల్లో సూసైడ్ చేసుకున్నాడు, రాజు అనే పిల్లాడు. ఇంకా నేనేం చేశాను అంతకుముందు ఆజాద్ గారికి చెప్పా ఇట్టాగా తను అది ల్యాప్స్ అయ్యింది, మరి మళ్ళా డబ్బులు 15,000 కట్టడం అనవసరం కదా, 15,000 రైటర్ స్టేషన్ మెంబర్షిప్ అంటే అప్పుడు మీరు ఒక లెటర్ పెట్టండి దాన్ని రెన్యువల్ చేస్తారు, అదే ప్రాబ్లం లేదు వాళ్ళు ఎక్స్క్యూజ్ చేస్తారంటే నేను లెటర్ పెట్టా. ఈ సంఘటన జరగడానికి 5 నెలల ముందు లెటర్ ఉంది వాళ్ళ దగ్గర. ఇదంతా జరగడానికి ముందు వాళ్ళు ఏం చేశారంటే నీది రైటరేషన్ లో మెంబర్షిప్ ల్యాప్స్ అయిపోయింది కాబట్టి నీకు ఆ రిపోర్ట్ ఇవ్వడానికి సాధ్యం కాదు, అయితే నీకు మళ్ళీ ఇంకోసారి సభ్యత్వం ఇస్తామంటే నాకు మళ్ళీ నా దగ్గర 15,000 కట్టించుకుని సభ్యత్వం తీసుకున్నారు. మళ్ళీ అగైన్ 15,000 అంతకుముందు కట్టున్నాను కదా, మళ్ళీ కడితే సరే నేను రైటరేషన్ లో నేను రైటర్గా ముందుకెళ్ళాలనుకున్నాను కాబట్టి నేను కట్టి మెంబర్షిప్ కంటిన్యూ చేస్తున్న క్రమంలో ఇప్పుడు ఈ సబ్జెక్ట్ దృష్టిలో పెట్టుకుని నేను దాసరి గారికి చెప్పాను కదా, చెప్పిన తర్వాత నన్ను కోర్టుకి నెట్టిన తర్వాత కోర్టుకి వెళ్తారన్న తర్వాత ఈ రిపోర్ట్ కోర్టుకి ఇస్తామని చెప్పారంట గోపాలకృష్ణ గారు. అప్పుడు నేను ఏం చేయలేని పరిస్థితి. ఆ తర్వాత విమలక్క అని ఒక నాయకురాలు ఉంది, అప్పుడు సంజయ్ గారి దగ్గరికి పోవడం కారణం రత్న అని ఒక మేడం ఉంది, ఆ మేడంకి సంజయ్ గారు వాళ్ళతో కలిసి వర్క్ చేస్తుంటారు మహిళా సంఘం, ఆమె నాకు బాగా సన్నిహిత సంబంధాలు నాకు పరిచయం ఉన్న మనిషి, ఆమె ద్వారా సంజయ్ గారి దగ్గరికి వెళ్ళింది. సంజయ్ గారికి పరచూరు గోపాలకృష్ణ పరిచయాలు ఉన్నాయి, ఆమె అడిగింది పాపం నాకు హెల్ప్ చేయాలని అడిగింది. ఆ తర్వాత విమలక్కని ఇంకొక మహిళా నాయకురాలు ఉన్నారు తెలుసు కదా, అప్పుడు ఆమె కూడా ఏం చేసిందంటే పాపం ఈమె కూడా స్పందించి నాకు హెల్ప్ చేయాలని విమలక్క దగ్గర కూడా విమలక్కతో కలిసి తమ్మారెడ్డి భారద్వాజ్ గారి దగ్గరికి వెళ్ళాం. భారద్వాజ్ గారికి వెళ్తే భారద్వాజ్ గారికి ఆ పోలికలు బుక్ 2 ఇచ్చాం. ఇచ్చిన తర్వాత నేను మాట్లాడతాను శివతో అన్నాడు, ఆయన మాట్లాడాడు గాడ పలాని అదేది ఆయన ఫిల్మ్ ఛాంబర్ ఏరియాలో ఆయన ఇల్లుంటే ఆడికి రమ్మన్నారు. తర్వాత వెళితే అప్పుడు ఆయన ఏం చెప్పారంటే శివ 5వ 10వ ఇస్తారు, మీరు ఇక ఈ సంఘటనని ముగిసిపెట్టి దీని మీద మీరు జాయింట్ ప్రెసిడెంట్ పెట్టాలంటే నాకు డబ్బులు సబ్జెక్ట్ కాదు సార్, ఆయన తప్పు చేశాడు కదా డబ్బు దాన్ని నేను అంతకుముందు ఈయన చెప్పా, అంతవరకు ఆయన చేయగలిగాడు, అంతవరకు చెప్పేశాడు. భారద్వాజ్ గారు నా వైపు మాట్లాడారు, ఆయన మాట్లాడి ఆయన దగ్గర పూర్తి సమాచారం ఉంది ఈ సబ్జెక్ట్ గురించి దీని గురించి. ఆ విధంగా నేను నెగోషియేషన్ మీదనే దృష్టి పెట్టా వీళ్ళందరితోటి.
నేనేమి దేశంతోటో లేకపోతే కోపంతోటో వెళ్ళదలుచుకోలేదు. ఓకే. నేను యుద్ధం ముందు రాయబారం నడపాలి కదా, అన్ని రాయబారాల సీన్లన్నీ కంప్లీట్ చేశాను. ఇంక విధి లేని స్థితిలో నేను క్రిమినల్ కోర్టుకి వెళ్ళా. ఓకే. క్రిమినల్ కోర్టుకి వెళ్తే వాళ్ళు అసలు కోర్టుకే రారే. ఒక ఫస్ట్ నోటీస్ వెళ్ళింది, సెకండ్ నోటీస్ వెళ్ళింది, 3వ నోటీస్ వెళ్ళింది, 4వ నోటీస్, ఇన్ని నోటీసులు వెళ్ళినా ఎవరి నుంచి రెస్పాన్స్ లేదు. మన నిరంజన్ రెడ్డి అన్నాడంట 8 నెలల తర్వాత ఆయన కోర్టుకి వెళ్ళాడని చెప్పని. 8 నెలల పాటుకి వద్దు, నాకు తెలిసిన తర్వాత ఎన్ని చేసుకుంటా వస్తున్నాను కదా.